నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బారిస్టర్ పార్వతీశం ఇంగ్లండు ప్రయాణంలో 2వ అంకానికి స్వాగతం. రైలు ఆగడంతోనే 100 మంది కూలీలు సామాన్ ఏమన్నా ఉందా అంటూ రైల్లోకి వచ్చి పడ్డారు. పెట్టెనెత్తిన పెట్టుకుని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకొస్తానంటే నేను తీసుకొస్తానని నా నెత్తి మీదవి లాక్కుని వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకుని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకుని పరిగెత్తాడు. సామాను తీసుకుని పారిపోతాడేమోనని గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడ్డు. తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకెళ్ళి దింపాడు. ఒక 25 మంది బండ్లవాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడ పోవాలి సామి, రండిమి, నేనుదా జల్దిగా కొంచెపోతా అంటూ రెక్క పట్టుకులాగేవాళ్ళు, సామాను లాక్కుపోయేవాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు, నేనెవ్వళ్ళని ఎరగను. పోనీ ఏ హోటల్కైనా వెడదాము అంటే హోటల్ పేరు కానీ వీధి పేరు కానీ తెలియదు. ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను, నాకు బండి అక్కర్లేదు అని నా పెట్టె మీద కూర్చున్నాను. అయినా కానీ నాకెలాగూ బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళు మట్టుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపం చేస్తావు, మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుపోండిమి, ఈ ఎండలో ఎష్టదా పోతావు, మేము భద్రంగా కొంచిపోతాం సామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకొచ్చిన వాడు కూలీ ఇమ్మని తొందర పెట్టాడు. ఏమివ్వాలి, ఏమి సామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలియదా, నాకు తెలియదు అన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అర్ధణా అణా ఇస్తే బాగుండదని 2 అణాలు తీసి పుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాటు, డబ్బులకేసి ఒక మాటు చూసి వాడు, ఏమి సామి ఏమది, నేను ముష్టివాడననుకుంటివా ఏమి, బిచ్చము వేసినట్లు 2 అణాదా తీసుకోమంటువే అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, పోనీ అని ఎక్కువిస్తే ముష్టి అంటాడేమిటి, ఈ ఊళ్ళో ముష్టివాళ్ళకి అంతా బేడాలు పావలాలు ఇస్తారా ఏమిటి అనుకున్నాను. మరైతే ఎంత ఇమ్మంటావు అన్నాను. 1 రూపాయ. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదకి గిరవాటేసి, రూపాయికొక దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానివెయ్యమన్నాను. అంత దర్జాకు పోయిన వాడు పుచ్చుకోకుండా పోతాడేమోనని అనుకున్నాను. కానీ పోలేదు, నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండివాళ్ళు తీర్పు తీర్చటం మొదలెట్టారు. సరే వీడితో పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1/2 రూపాయి తీసుకుని చక్కాపోయాడు. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్లవాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడి ఉన్నారు. ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్లతో. ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదలు సత్రం ఉంది సామి అన్నారు. అక్కడ గదులు అవి ఉంటాయా, స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉండును సామి, నిండా సౌఖ్యంగా ఉండును. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకుని అక్కడే వేస్తురు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తానంటాడేమిటా అనుకుని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను. అదిదా సామి చెప్పి తిని, సత్రములోదా అన్నం కూడా వేస్తురు, దుడ్డు మాత్రం తీసుకుందురు అని అభినయ రూపంగా వ్యాఖ్యానం చేసి నాబోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అయితే బండికేమి ఇవ్వాలి అన్నాను. 3 రూపాయ. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైలు సుమారు ఉండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు, నేను ఇవ్వను.
మీ దయసామి, మా మామూలు మేం చెప్పాము, నీవేమిస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏంది సామి అట్లా చెబుతారు? ఇది నాటుపురం అనుకుంటివా, నాటుబండి అనుకుంటివా? సారు సామి, అది కుదరదండి. గుర్రం చూస్తివా, నిండు బాగా పోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది. పోనీ త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువిస్తా అన్నాను. ఏంది సామి, 1 పెట్టి రైల్లో నుంచి ఇక్కడ పెట్టేందుకే 1/2 రూపాయి ఇస్తివే? 2 మైలుదా పోవలే, నేను గుర్రము బతకవలే. ఎట్టా సామి? మీతో బేరం ఎందుకులే సామి, మీకు తెలీదా? 2 రూపాయి ఇచ్చేయండి, ఎక్కండి అన్నాడు. నేను ఇవ్వనందాం అనుకుంటూ ఉంటూ ఉండగానే పెట్టి బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండెక్కాను. ఆ బండి ఎక్కగానే తక్కిన బళ్ళవాళ్ళంతా 1.5 రూపాయకే బళ్ళు కడతామన్నారు. వీడు మోసం చేశాడు, పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళనందరినీ తిడుతూ వాళ్ళనెప్పుడూ నమ్మొద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడాన్నించి తక్కిన వాళ్ళు కట్టేస్తారేమోనని ఆదుర్దా కొద్దీ తను బండి కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళొచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసంలో దూరం ఆట్టే తెలియదని సమాధానం చెప్పుకుని గుర్రం బహుత్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చివేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి కోప్పడి తిట్టి చక్కపోయాడు. సత్రంలో జనం కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడికెందుకొచ్చారా అనుకున్నాను. లోపలికెళ్ళాను. గూడకట్టు కట్టుకుని అది మోకాలుపైకి మణిచి జుట్టు కొప్పెట్టుకుని నెత్తిమీద నుంచి చమురు మొహం మీదికి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలాగా ఉన్న ఒక మనిషి కనపడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకుని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి ఎన్నవేణు అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలియదు, కానీ నాకొక గది కావాలి ముందు అన్నాను. ఓ అష్టనా? నీవు ఎవరు? బ్రాహ్మణుడా కాదా? మీది యా ఊరు? ఎన్ని దినాలుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరెందుకొచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులమేను. ఇక తక్కిన సంగతంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడుగా ఉన్నావే, ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టదా గది ఇస్తును? 3 దినాలు కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను. మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చును అని ఒక గది చూపించాడు. నేనా గదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరుచుకుని బయటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని మొహాన్ని బొట్టు పెట్టుకుని చెంబు తీసుకుని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్ళు బనియన్ తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చెయ్యబుద్దయింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనం చేస్తున్న వాళ్ళు వడ్డించేవాళ్ళు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా పరిశించి భోజనానికి కూర్చున్నాను. ఇంకా వడ్డన అవుతూ ఉండగానే నా పంక్తిని కూర్చున్న అరవ్వాళ్ళు కూర ముక్కలు ఒట్టి నోటినే తినివెయ్యడం మొదలెట్టారు. వడ్డన అయ్యి అవడంతోటే గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకుంటూ వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న అరవ్వాళ్ళు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారు అనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకుని ఆ వట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొగం వాచినట్లు. అప్పుడు
కాచిన ఇంటి నెయ్యి లభ్యం అయితే వీళ్ళు చెంబులతోటి మంచినీళ్ల వలె దాహం పుచ్చుకుంటారు కాబోలు అనుకున్నాను. నేతివడ్డ నవ్వుతూ ఉండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకొచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడము లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా వట్టి అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంజుకున్నారు. ఏమిటి అడవి తిండి, పాపం వీళ్ళు తిండి తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగానూ కంఠము కఠోరంగానూ ఉంటుందిట. అలాగే ఈ అరవ్వాళ్ళకి నేను ఒట్టి అనాగరికుడిగా కనబడ్డాను. ఆశ్చర్యమేమిటి, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడుతుంది. తరువాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది గనకనా. తీసుకువచ్చి అది ఎక్స్ట్రా సార్ నెయ్యి అన్నాడు. ఎక్స్ట్రా ఏమిటి నీ పిండాకూడు? ఇప్పుడు మీరు వేసుకుంటిరే ఒక స్పూను, అది కాలణ. అవును సార్. అయితే ఏమంటావు, వేసేదా సార్? వెయ్యి మరి. వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయం చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకుని, ఏమి సార్ అష్టాగేలి చేస్తారు అన్నాడు. తననేదో స్తోత్రం చేశాననుకున్నాడు కాబోలు పాపం. వెనకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు వట్టి బుద్ధిహీనుడులాగా ఉన్నావే అన్నారుట. ఆ కరణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని, చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షము, తమబోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నాను అన్నట్ట. అలాగా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా పులుసు అన్నము తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వొచ్చింది వాళ్ళ తిండి వరస చూసి. పులుసో చారో ఏదో ఒకటి కానీ రెండూ ఏమిటి వీళ్ళ తలకాయ అనుకున్నాను. సరే వీళ్ళెలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచొచ్చాను. అక్కడ వరస అంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడం, ఆ చేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడం, చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల మయం. అంత అనాచారంగా ఉంటారు, వీళ్ళకి అసహ్యం ఎలా లేదా అనుకున్నాను. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కుని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టుముడి గిరజాలు ఉండేవి. వాటిని తీసివేయించి దొరటోపీ ఒకటి కొనుక్కుని తరువాత రైలు సంగతి కనుక్కు వద్దామని ఉద్దేశం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెత్తుతున్నాయి. పొద్దున్న బండివాణ్ణి అవేమిటని అడిగితే ట్రామ్ కార్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదుట, ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను. మరి పార్వతీశంకి చెన్నపట్నంలో ఎదురైన అనుభవాలు మరొక అంకంలో విందాం. అప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.